నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ దక్కలేదు. జనసేన నుంచి పోటీ చేయాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అక్కడ టీడీపీ బీసీలకు టికెట్ కేటాయించింది. దాంతో చివరికి రాజకీయంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీనే దిక్కైంది. ఇండిపెండెంట్గా పోటీ చేయడం రిస్క్ అనుకొని కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నవారు మరి కాంగ్రెస్ టికెట్ అయినా దక్కుతుందో లేదో కానీ సొంత సెగ్మెంట్లో తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వారిని తరిమి వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సదరు నేత. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఎవరిపై కక్ష కట్టారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకొచ్చారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించడం వెనుక ఉద్దేశం అదే అంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తరువాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ బాట పట్టారు. ఆ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరటంతో చీరాలలో కరణం ఆమంచిల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. వారి విభేదాలకు చెక్ పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు ఆమంచిని పర్చూరి వైసీపీ ఇన్ఛార్జిగా పంపారు. అక్కడ గెలవటం కష్టమన్న భావనతో ఆమంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. చీరాల వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో కనిపించారు. అయితే చీరాల వైసీపీ టికెట్ ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్కిచ్చిన వైసీపీ అటు పర్చూరులోనూ ఎడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో వైసీపీలో టికెట్ లేకుండా పోయిన ఆమంచి జనసేన వైపు చూసినా పవన్ కళ్యాణ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో చీరాలలో తన నవోదయ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులతో మంతనాలు సాగించారు. 2014లో అలాగే గెలిచిన ఆయనకు ఈసారి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అనుకూలంగా కనిపించలేదట. ఇండిపెండెంట్గా బరిలో దిగితే ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవడంతో పాటు అనేక సమస్యలొస్తాయని, రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటే ఎన్నికల్లో ఎంతవరకైనా పోరాటం చేయొచ్చని ఫిక్స్ అయ్యారట. ఆ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందంటున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఈ నెల 9న ఆమంచి కాంగ్రెస్లో చేరతారని, ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిల ఇమేజ్ తనకు చీరాలలో కలిసి వస్తుందని ఆమంచి భావిస్తున్నారట. చీరాల ఓటర్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్యను 2 సార్లు ఆదరించారు. 2004లో రోసయ్య అక్కడి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ శిష్యుడిగా ఫోకస్ అయిన ఆమంచి మొదటిసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో నవోదయం పార్టీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసినప్పుడు ఆయనకు రోసయ్య మద్దతివ్వటం కలిసొచ్చిందంటారు. చీరాలలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటం, స్థానికంగా తనకు ఉన్న పలుకుబడి, రోసయ్య శిష్యుడిగా వైశ్య సామాజిక వర్గంలో ఉన్న గుర్తింపు, షర్మిల ఇమేజ్, హస్తం గుర్తు ఇవన్నీ తనకు కలిసొస్తాయని ఆమంచి లెక్కలేసుకుంటున్నారట. అదలా ఉంటే వైసీపీ పెద్దలు ఈసారి అధికారంలోకి రాగానే ఆమంచిని ఎమ్మెల్సీ చేయటంతో పాటు కేబినెట్ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా ఆయన తిరస్కరించారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆఫర్కి ఆమంచి నో చెప్పటానికి చీరాల రాజకీయాలతో ఉన్న అనుబంధమే కారణమంటున్నారు. కరణం ఫ్యామిలీ చీరాలలో పాతుకుపోతే తనకు ఫ్యూచర్లో ఇబ్బందవుతుందని వైసీపీని ఓడించడానికి ఆమంచి సిద్ధమయ్యారట. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే వైసీపీ పెద్దలు ఆయనకు ఆఫర్లిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే ఆమంచి పోటీకి సిద్ధమవటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొండయ్య యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చీరాలలో గణనీయంగా చేనేతలతో పాటు ఇతర వర్గాలకు చెందిన బీసీ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. అందుకే అక్కడ టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపింది. కొండయ్య యాదవ్ బీసీ కార్డ్ ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెడుతున్నారు. అదీగాక గత ఎన్నికల్లో కరణం బలరాం విజయానికి కృషి చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీసీల్లో మంచి పలుకుబడి ఉన్న పాలేటి రామారావు వర్గం ఇప్పుడు కొండయ్య యాదవ్కు మద్దతుగా ప్రచారం చేస్తోంది.
వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్తో కొండయ్య యాదవ్ ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితుల్లో ఆమంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే టీడీపీకి ఎడ్జ్ రావటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి తగ్గట్లే అద్దంకి నుంచి చీరాల వచ్చిన కరణం కుటుంబానికి చెక్ పెట్టాలని చూస్తున్న ఆమంచి ఆ తండ్రి కొడుకుల్ని తిరిగి అద్దంకి పంపుతానంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటుకున్న ఆమంచి కృష్ణమోహన్ మరోసారి బరిలో దిగుతుండటంతో చీరాలలో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.